హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ ప్రదేశం ఎక్కడో తెలుసా ఫ్రెండ్స్ మీకు? సముద్రపు అలలు కథలు చెప్తున్న ఓ అందమైన ప్రదేశం. చరిత్ర, ప్రకృతి, ప్రశాంతత కలిసిన చోటు. బీచ్‌కొస్తే అలల శబ్దం మనసుకు ఓ ప్రశాంతత ఇస్తుంది. సూర్యోదయం అయితే మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అదేనండి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మచిలీపట్నం దగ్గర ఉన్న మంగినపూడి బీచ్. ఇక్కడ విశేషాలు మీకు తెలియపరుస్తాను. ఇలా చెట్లు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలా పెట్టారండి. చాలా బాగున్నాయి. ఇది చూస్తే ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారండి. ఈ శివలింగం కూడా బాగుంటుంది. అయితే చాలామంది భక్తులు ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేస్తారు. పిల్లలకి పెద్దలకి ఇలా రైడింగ్ ఉంటుంది. మనకిష్టమైతే అలా తిరిగి రావచ్చు. అయ్యప్ప భక్తులు కూడా చాలామంది వచ్చి ఇక్కడ స్నానాలు అనేది చేస్తారు. చాలామంది వస్తారండి. చూడండి చెట్లు ఎలా బాగున్నాయో. ఈ వరుసగా పెట్టినయేనండి. అక్కడ ఒక్కటి కూడా మొలవదు. ఈ ఇసుక ప్రాంతం కదా తీసుకొచ్చి పెట్టారు. బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ఈ బీచ్ నల్లటి మట్టి తీరంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ సముద్రపు అలలు నెమ్మదిగా తీరాన్ని తాకుతాయి. ప్రతి సందర్శకుడిని ఆకట్టుకుంటాయి. ఇక్కడ గుర్రపు స్వారీ కూడా చేయవచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ మనం ఎక్కి అలా సముద్రపు తీరాన అలా తిరిగి రావచ్చు. దీనికి ఛార్జ్ చేస్తారు. ఇక సాయంత్రం సమయంలో ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. సముద్రం మీద పడే సూర్యకాంతి ఓ సినిమా సీన్లా అనిపిస్తుంది. మచిలీపట్నం ఒకప్పుడు భారతదేశంలో ప్రముఖ పోర్టుగా వెలుగొందింది. డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ వ్యాపారులు కూడా ఈ ప్రాంతం ద్వారా వ్యాపారం చేసేవారంట. ఇప్పటికీ ఈ ప్రాంతం చరిత్రను గుర్తు చేసే అనేక గుర్తులు కలిగి ఉంది. బీచ్లో చాలా ఎంజాయ్ చేయటం జరిగింది. పిల్లలతో పాటు వచ్చాము ఫ్యామిలీతో. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలైతే చాలాసేపు ఆడారు. వాళ్ళని తీసుకొస్తానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. బయటికి తీసుకొచ్చి వెళ్దామనేసరికి ఒప్పుకోవట్లేదు. ఎవరి కాళ్ళు ఇంకా ఎంజాయ్ చేద్దాం అంటున్నారు. ఫెస్టివల్స్ సమయాల్లో అయితే అనేక మంది వేలాదిగా పర్యాటకులు వస్తారు. సముద్రం మొత్తం ఒక అందమైన చిత్రంలా కనిపిస్తుంది. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారైనా చూడాల్సిన ప్రదేశం మచిలీపట్నం బీచ్. అలల మధ్యలో మనసుకు ప్రశాంతత దొరికే చోటు ఇదే. మీరు కూడా మచిలీపట్నం బీచ్ని చూసుంటే మీ అనుభూతిని కామెంట్ రూపంలో చెప్పండి. బీచ్ నుండి బయటకు వస్తే మచిలీపట్నం వెళ్ళే దారిలో మంగినపూడి బీచ్ వద్ద పాండురంగ స్వామి దేవాలయం ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని దత్తరామేశ్వరం లేదా రామేశ్వరం దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో భక్తులు బీచ్ను సందర్శించి ఇక్కడ దైవ దర్శనం చేసుకుంటారు.
శ్రీ దత్తరామేశ్వరంలో 12 బావులుంటాయి లోపల. ఇక్కడ 12 బావులుంటాయి. 12 తీర్థాలని పేరు. ఈ 12 తీర్థాలతో భక్తులు స్నానమాచరిస్తారు. ఇక్కడ 12 తీర్థాలతో స్నానమాచరించిన తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామివారి దైవ దర్శనం చేసుకుంటారు. Thank you very much. Thank you.